అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు ఎంపీటీసీలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 33 నెలలుగా ప్రస్తుత ప్రభుత్వాలు ఎంపీటీసీలకు గౌరవ వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఒక్కొక్క ఎంపీటీసీకి 99,000, ఎంపీపీకి 1.98 లక్షల గౌరవ వేతన బకాయిలు ఉన్నాయని తెలిపారు. మరో 2.5 నెలల కాలంలో తమ పదవీకాలం ముగియబోతోందని, అప్పట్లోగా కూటమి ప్రభుత్వం తమ గౌరవ వేతనాలను చెల్లించాలని ఎమ్మెల్యేకు అందించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం అంబాజీపేట మండల పరిషత్ అధ్యక్షుడు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు. నేను పవన్ కోరేది ఏంటంటే, మాకు రావాల్సిన 33 నెలల గౌరవవేతనం, తర్వాత మాకు ఎంపీటీసీలకు అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కూటమి ప్రభుత్వానికి అభ్యర్థన మాకు ఇవ్వాల్సిన ఎంపీటీసీ జీతాలు కానీ, ఎంపీపీ జీతాలు కానీ కుటుంబ ప్రభుత్వం వారు ఇవ్వాల్సిందిగా, మాకు 3 నెలలు పదవకాలం ఉంది కాబట్టి ఈ 3 నెలలు ఇప్పించవలసిందిగా కూటమి వారిని కోరుతున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పరిషత్ ఎంపీటీసీ సమైక్య అయిన ముత్తబద్దు ప్రశాంత్. నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏమనగా, మరి గత 33 నెలలుగా మరి ఎంపీటీసీ సభ్యులమైన మేము, మాకు మరి గత ప్రభుత్వం అనగా 2023 సెప్టెంబర్ నెల నాటి నుంచి నేటి ప్రభుత్వం అనగా ఇప్పుడు ఈ నెల వరకు కూడా మాకు ఎటువంటి గౌరవ వేతనం మాకు అందలేదు. మేము మా ప్రభుత్వాన్ని మరి విన్నవించుకునేది ఏమంటే, మరి ప్రజాక్షేత్రంలో మరి మేము తిరుగుతూ ప్రజల యొక్క సమస్యల్ని మండల పరిషత్తులో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, లేదా ప్రజల ఏ సమస్యలు అయితే ఉన్నాయన్నీ కూడా త్వరితగతిన అధికారులతో సమస్యల్ని పరిష్కరిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం. మరి ఇలాంటి సమయంలో మరి ప్రభుత్వం కూడా మరి ఎంపీటీసీలందరినీ కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మరి గౌరవ వేతనం ఏదైతే ఇస్తామంటున్నారో, మరి ఆ గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వారు మర్చిపోకుండా, మాకు ఈ 33 నెలల గౌరవ వేతనం ఆగి ఉన్నది. మరి ఆ వేతనాన్ని మరి త్వరితగతిన మరి పంచాయతీరాజ్ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా అభివృద్ధిగా ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి ఆ అభివృద్ధిని మేము కూడా సహకరిస్తున్నాం. కాబట్టి మా అందరి సమస్యలు కూడా, మా ఎంపీటీ సమస్యలు కూడా మరి మీరు చూసి గమనించి మరి గౌరవ వేతనం త్వరితగతిన మాకందరికీ ఇప్పిస్తారని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.